ప్రైజ్ ద లార్డ్. ప్రియ సంగమా, సంఘానికి సమయానికి రాలేకపోతూ ఉన్నారు. సమయం ఉండి కూడా రాలేకపోతూ ఉన్నారా? లేకుంటే పోదాంలే, మనల్ని ఎవరు అడుగుతారు, వాక్యం టైంలో వెళ్ళిపోదాంలే, ఆఫరింగ్ చేసే టైంలో వెళ్ళిపోదాంలే అనుకుంటున్నావా? నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావా? బహుశా అది చాలా పెను ప్రమాదం అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవుడే ఆలయంలో మన వాక్యాన్ని ధ్యానించడానికి సమయానికి వెళ్ళలేకపోతున్నాం. వెళ్ళిన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉందా? లేదు. సో ఉన్న చేతిలో ఫోను, రీల్స్ చూస్తున్నారా? ఎందుకండి సంఘం కట్టని కావడం? దేవుడు అంటే భయం లేదు. సృష్టికర్త అయిన దేవుడే ఆయన ఆరాధించడానికి, గణపరచడానికి నీకు మనసు లేదు, లేక ఇష్టం లేకపోతే నువ్వు మందిరానికి వచ్చి ప్రయోజనం ఏంటి? ఏం ప్రయోజనం లేదు. కాబట్టి ఆలోచించండి. ఎందుకంటే సంఘం అనగా దేవుని యొక్క జనాలు, దేవుని యొక్క జన సమూహము, క్రీస్తుని కలిగి ఆరాధించుట. అలాంటి అభిషక్తుని, సృష్టికర్త అయిన దేవుని నిర్లక్ష్యం చేసేవారిని దేవుడు ఆయన తీర్పు ముందు మనం నిలబడతామా? ఆలోచించండి ప్రియ సంఘమా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో వణుకుతో, భయంతో, పరిశుద్ధ గ్రంథంతో దేవుని సన్నిధికి సమయానికి రావాలని నేను సంఘానికి మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్.